ప్రైజ్ ది లార్డ్ దైకర్ ఇవాంజలిజం ఇండియాకి మరొకసారి స్వాగతము. రీసెంట్గా ఒక వీడియో చూశానండి. చిన్నపిల్లలు పాపం అన్నం కూడా తిననీయకుండా ఒక మూర్ఖుడు, మరి ఆయనకు మూర్ఖుడు అంటారా లేకపోతే ఇంకేమైనా పేరు అంటారా నాకైతే తెలియదు, కానీ నేనైతే మూర్ఖుడే అంటాను. గుడి పర్మిషన్స్ లో మీరు నాన్ వెజ్ పెడతారా పిల్లలకి? హౌ డేర్ యూ టు కమ్ ఇన్ టు ద టెంపుల్ లైన్ విత్ నాన్ వెజ్? హౌ యూ? ఎలా తెలియదండి? ఎలా తెలియదు మీకు? మీ క్రిస్టియానిటీ ఉంటే గుడిలో తీసుకొచ్చి మటన్ చికెన్ పెడతారా? హౌ డేర్ యూ? ఎట్లా తెలియదండి మీకు? గుడి పర్మిషన్స్ కాదా ఇది? గుడి పర్మిషన్స్ కాదా ఇది? ఇది గుడి కాదా? రామప్ప గుడి కాదా ఇది? పార్క్. హౌ యూ టెల్ దిస్ ఇస్ ఏ పార్క్? ఎలా చెప్తారు మీరు? మీ పేరేంటి? ఎక్కడ మీరు? ఎక్కడ ఉండేది? ఎక్కడ మీరు? ఎక్కడ ఉంటారు మీరు? వరంగల్. ఇది గుడి కాదా మీకు? పార్క్ ఇది? మరి గుడి పర్మిషన్స్ లో రామప్ప గుడిలో ఇంకా నాన్ వెజ్ పెడుతున్నారా? ఎక్కడ గుడి పర్మిషన్స్ లో? ఇది బౌండరీ గుడిది పెడుతున్నారా ఎక్కడన్నా? క్రిస్టియానిటీ నేర్పిస్తున్నారా మా పిల్లలకు? శత్రువులకు కూడా ఆహారం పెట్టి పంపిస్తారండి. దీనికి సంస్కారం అంటారు. నీ ఇంటికి వచ్చిన శత్రువుని కూడా ఒక పూట అన్నం పెట్టి పంపిస్తారు. ఇది మన భారతదేశంలో ఉన్న ఒక గొప్ప సాంప్రదాయం. ఇది దీనికి చాలామంది ఫాలో అవుతారు. ఎలాంటి వాళ్ళు తెలుసా? ఎవరైతే బాగా చదువుకున్న వాళ్ళు ధర్మం అంటే ఏంటిదో తెలుసుకున్నవారు. ఈ ప్రాణి ఎక్కడి నుంచి వచ్చాడో మనకైతే తెలియదు, కానీ పసిపిల్లలు తింటున్నారు. వాళ్ళ తిండిని కూడా తిననీయకుండా వాళ్ళని అక్కడి నుంచి ఎల్లకొడుతున్నాడు. పిల్లలు తినగొరి బయటికి వెళ్ళి తిన్నారు. ఈ క్రిస్టియన్ వల్ల ఎమ్మడి మీరు అంతా పిల్లలు ఖరాబ్ అయిపోతుంది. మీరు ఐ టీచ్ యూ ద లెసన్. ఏ స్కూల్ మీది? ఏం పేరు మేడం మీది? మీ పేరు ఏం పేరు? ఐ టీచ్ యూ లెసన్. మీ పేరు ఏం పేరు? సిస్టర్ అరుణ. మీరు చదివిస్తున్నారా లేకపోతే సర్వింగ్ ఆల్ నాన్ వెజ్ ఇన్ షీ సర్వింగ్ నాన్ వెజ్ ఇన్ టు అవర్ టెంపుల్ పర్మిషన్స్. మా పిల్లలకి ఏం నేర్పిస్తున్నారండి మీరు? మా పిల్లలకి ఏం నేర్పిస్తున్నారు మీరు? ఎలా తెలీదు? ఎలా తెలీదండి? నాన్ వెజ్ పెడుతున్నారు పిల్లలకి గుడిలో. అండ్ టుడే Saturday, how you are giving non-veg to our kids? దూరం ఆలోచించారు. బట్ యూ కన్వర్ట్ ఆల్ ఆఫ్ us. యా యూ డోంట్ నో. మీకు అస్సలు ఏంది పిల్లల మైండ్ లో మీరు ఏం ఎఫెక్ట్ చేస్తారో మీకు తెలీదు. ఇప్పుడు మనం చేస్తేనే పిల్లలకి నెక్స్ట్ టైం తెలిసి ఉంటుంది. ఈరోజు తింటున్న పిల్లలను ఎలకొట్టావు, రేపు నిన్ను కూడా భగవంతుడు కంపల్సరీ దేవుడు ఎలకొడతాడండి. ఎందుకంటే చిన్న పిల్లలు, వాళ్ళకేం తెలీదు. వాళ్ళు చాలా ఇన్నోసెంట్. వాళ్ళకు కులం తెలీదు, మతం తెలీదు. వాళ్ళకు కనీసము లోకం అంటే కూడా తెలీదు. లోకమంతా తల్లిదండ్రులే, తర్వాత శిక్షనే. దీని తప్ప వాళ్ళకు ప్రపంచం ఏమీ తెలియదు. అలాంటి పిల్లల దగ్గరకు వచ్చి ఇతను ఏదో అన్నీ తెలిసి అన్నట్టు, లేకపోతే ఇతనే నెత్తిపైన భారం పెట్టుకొని దేశాన్ని నడిపిస్తున్న ఒక నాయకుడిలాగా బిల్డప్ ఇచ్చి చెప్పే మాటలు ఏంటిదంటే పిల్లలకంట మీ పేరెంట్స్కి బుద్ధి లేదంటే ఇలాంటి స్కూల్లో పంపించడానికి. మీ అమ్మ నాన్నలకి వెళ్ళి చెప్పండి అమ్మా, మీరు మా మేడం ఇట్లా పెట్టిందని చెప్పి గుడ్లకు తీసుకుపోయి వేసాను నేను. ఇప్పుడు ఏ స్కూల్ అమ్మా ఇది? జ్యోతి. ఏ స్కూల్ అమ్మా ఇది? బాలజ్యోతి. భీమారం. చర్చిలో చెప్పుకోవాలి, ఇక్కడ వచ్చి చెప్పడం బాగుండదు కదా. చర్చిలో వాళ్ళు క్రిస్టియన్ చెప్పుకోవాలి. వాళ్ళు హిందూ పిల్లలన్నా మీరు ఫాలో కండి అంటారు, ఫాలో చేయాలి అంటారు. తప్పది. దెబ్బలు కొట్టి పంపించాలి ఇలాంటి సోషల్ మీడియా తెలుసు వస్తుంది, అంతా ఒకసారి బుద్ధి వస్తుంది.
పేరెంట్స్కి ఎందుకు బుద్ధి లేదండి? పేరెంట్స్ తెలియకుండా అప్లికేషన్ ఫామ్ ఫిలప్ చేస్తారా? పేరెంట్స్ తెలియకుండా స్కూల్ ప్రెమిసెస్లో ఎంటర్ అవుతారా? ఆ స్కూల్ చూస్తే క్యాథలిక్ స్కూల్ లాగా ఉంది. క్యాథలిక్ స్కూల్కి వెళ్ళంగానే ఆడ యేసుక్రీస్తు బొమ్మ, మరియమ్మ బొమ్మ కనిపించదా? ఏం కనిపించకుండానే పేరెంట్స్ స్కూల్లో జాయిన్ చేస్తారా? బుద్ధిహీనుడు నోటికి వచ్చేది వాగుతాడు. చిన్న పిల్లల కడుపు మీద తన్నేటోడివి నువ్వు. ఆహారము శత్రువులకు కూడా పెట్టుమని చెప్పినప్పుడు జంతువులను ఆహారం పెడతామండి. జంతువులను చూసి మనం జాలిపడి జంతువులకి ఆహారం పెడతాము. ఈయన జంతు కన్నా హీనమైన వ్యక్తిలా కనిపిస్తున్నాడు నాకు. ఎందుకంటే చిన్న పిల్లల తినే తిండిని కూడా తిననీయకుండా వాళ్ళని ఎలా కొట్టేశాడండి. పాపం వాళ్ళందరూ ప్లేట్లు మోసుకొని ఎలా పోతున్నారు. కనీసం తర్వాత తిన్నారో తినలేదో అది కూడా మనకు తెలియదు. ఇప్పుడు మనం చేస్తేనే పిల్లలకి నెక్స్ట్ టైం తెలిసి ఉంటుంది. వాళ్ళది ఆ. లేదు పిల్లలు. నీకేమైనా ప్రాబ్లం ఉంటే ఆ టీచర్తో మాట్లాడు, ఆ మేనేజ్మెంట్తో మాట్లాడు, అక్కడ మ్యాటర్ క్లియర్ చేసుకో. స్టూడెంట్స్ కాడ ఏంటిది నీ ప్రతాపము? ఈ మధ్యలో ప్రతి వాడు వస్తున్నాడు, స్టూడెంట్స్కే టార్గెట్ చేస్తున్నారు, పిల్లలకే టార్గెట్ చేస్తున్నారు. చిన్న పిల్లలకి ఎవరైనా మతం నేర్పిస్తారా? నేర్పించినా వాళ్ళకి ఏమైనా అర్థమవుతుందా? పెద్దవాళ్ళు దరిద్రులు అన్ని పుస్తకాలు చదువుకున్న తర్వాత కూడా మతం గురించి కొట్టుకొని చస్తున్నారు. మళ్ళీ వీళ్ళు మత గురువులు అంటారు కొంతమంది. వీళ్ళకే మతం గురించి సరిగ్గా తెలియనప్పుడు చిన్నపిల్లలకి ఏం తెలుసండి? ఏం తెలుసు చిన్నపిల్లలకి? వాళ్ళ కడుపు మీద తన్నిన నువ్వు రేపు నీ కడుపు మీద కూడా దేవుడు తన్నడా? ఖచ్చితంగా తంటాడు. దీనికి నువ్వు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాల్సింది తమ్ముడు. మీకోసమైతే మేము ప్రేయర్ చేస్తూ ఉంటాము, మీ కొరకు మేము అందరికి చెప్తాము, ఇలాంటి వాడిని మార్చుమని ప్రార్థన చేస్తాము. ఇంకొకటి, బెదిరింపులు మాత్రం దేనికి పనికిరాదు. చెప్పుకోవాలి మీరు. వాళ్ళు హిందూ పిల్లలన్నా మీరు ఫాలో కండి అంటారు, ఫాలో చేయదు అంటారు. తప్పది. దెబ్బలు కొట్టి పంపించాలి ఇలా అంటాను. సోషల్ మీడియా తెలిసే వస్తుంది ఇలా అంతా ఒకసారి బుద్ధి వస్తుంది. యాక్షన్ తీసుకుంటారా మనలో భజన వాళ్ళు చాలా మంది ఉన్నారు. పిలవాలి కానీ ఇప్పుడు పెద్ద గడబడి చేస్తారు. కొడతారు. ఉన్నాడు ఇక్కడ ఉన్నాడు ఒక RSS ఆయన పిలిపిస్తే కొట్టి పంపిస్తాడు. పెద్ద గడబడి అవుతుంది. ఈ వీడియోలో మీరే చెప్తున్నారు వాళ్ళు వస్తే వీళ్ళని తరిమి ఎలా కొడతారంట. అంత సీన్ లేదు తమ్ముడు. ఎవరికి తరిమే సీన్ లేదు. ఒకరి మీద చేయి లేపితే అది గ్రేట్నెస్సా? వద్దు, గ్రేట్నెస్ కాదు. మా దేవుడు మాకు నేర్పించింది ఏంటంటే నిన్ను వలె నీ పొరుగు వాడిని ప్రేమించమని చెప్పాడు. మేము అందరినీ ప్రేమిస్తాం. బాధలో ఉన్న వాళ్ళ దగ్గర పోయి మేము వాళ్ళకు ఓదారుస్తాము. చదువు లేని వాళ్ళ దగ్గర పోయి వాళ్ళకు ఎడ్యుకేషన్ ఇస్తాము. క్రిస్టియన్ మిషనరీ స్కూల్స్, క్యాథలిక్ స్కూల్స్లో ఉన్న ఫీజులు వేరే స్కూల్తో కంపేర్ చేయండి. ఎవరైనా ఆ ఫీజుతో మీరు పెడతారా? ఆటోమేటిక్లీ స్టూడెంట్స్ అనేది అక్కడ వస్తారు, చదువుతారు. పేరెంట్స్కి జ్ఞానం నేర్పించకండి. పేరెంట్స్కి అన్నీ తెలుసు కాబట్టి వాళ్ళ పిల్లల్ని పంపించారు. జ్ఞానం లేని నీళ్ళంటోలే వాగుతారు. వాగి ధర్మమని, కులమని, మతమని, వర్గమని సమాజాన్ని చెడగొట్టేసి సమాజంలో దరిద్రులుగా తయారు చేస్తున్న మీలాంటి వాళ్ళు డెఫినెట్గా ఒకరోజు దేవుని సన్నిధిలో మోకరిస్తారని నేను నమ్ముతున్నాను. సో టీచర్ల మీద, సార్ల మీద కాదు చెప్పాల్సింది. స్కూల్ బస్సు ఒక చోట ఆగి అక్కడ వాళ్ళకి తిననికి ప్లేస్ దొరకక ఒక చోట కూర్చొని వాళ్ళందరూ అన్నం తింటున్నారు. నీకు నాన్ వెజ్తో ప్రాబ్లం ఉంటే వాళ్ళని చెప్పు, ఇక్కడ తినకండి, వేరే చోట పోయి తినండి అని చెప్తే వాళ్ళు నోరు మూసుకొని వెళ్ళిపోతారు. మీలాగా ఆర్గ్యుమెంట్స్ చేయరు. అర్థమవుతుందా? వాళ్ళు అప్పటికే చెప్తుంది మాకు తెలీదండి, ఇక్కడ ఈ ప్రెమిసెస్ తెలీదండి మాకు అని చెప్తున్నా కూడా ఈయన ఏదో హీరోలాగా ఫీల్ అయిపోయి అబ్బో ఈయనకు అన్నీ తెలిసిపోయినట్టు, కావాలని చేస్తున్నట్టు, ఎందుకింత ఓవర్ యాక్టింగ్ నాకు అర్థం కాదు. భయం లేనివాడికి ముందు వెనుకలో ఎవరు భయం లేకపోతే ఇలాంటి విచ్చలవిడిగా తయారవుతున్న జనాలు ఈరోజు ఏ విషయంలో భయం లేదు. చట్టం అంటే భయం లేదు, మనుషులంటే భయం లేదు, దేవుడు అంటే భయం లేదు. ఇలాంటి వాళ్ళతో ఏం వాదిస్తాము? ఆయన కూడా ఒకటి గుర్తుపెట్టుకోండి క్రైస్తవులారా, మీరు ఎప్పటి వరకు మౌనంగా ఉంటారు? ఎవరో ఏదో చేస్తే అయిపోయిందా? మీరు మాత్రం ఏం చేయరా? ఇంకా సమాజము రోజు రోజుకి క్రైస్తవుల పైన ఏమేమో మాట్లాడుతూ ఉంటే మాకు కాదులే, మాకు అవసరం లేదులే, ఎవరో మాట్లాడుకుంటారులే అని అనుకుంటే కాని పని. సమాధానం ఇచ్చే క్రైస్తవుడు ప్రతి వాడు ఉండాలి. మనకు సమాధానం లేకపోతే ఇంకా ఇలాంటి వాళ్ళే నోరు తెరుచుకొని, నోరు పారేసుకొని రోజు రోజుకి క్రైస్తవుల్ని కించపరుస్తూనే ఉంటారు. వీళ్ళకు సరి అయిన సమాధానము క్రైస్తవుడు మాత్రమే ఇవ్వగలుగుతాడు. ప్రైజ్ ద లార్డ్. దేవుడు మీకు అందరికీ దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.